ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఇప్పుడు ఈ వీ నెక్ అనేది చిన్నపిల్లలకి బ్లౌజ్కి అయితే వేస్తున్నారు. యాక్చువల్గా ఈ నెక్ అనేది మనకి ఇక్కడ నుండి ఇంత పెద్దదైతే వస్తుంది. ఈ నెక్ లైన్ అయితే వచ్చిందో అదే నెక్ లైన్ అయితే వస్తుంది ఇక్కడ కూడా. కాకపోతే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈ ప్యాటర్న్ అనేది ఇది తీపిచ్చేసి కట్ వర్క్ అనేది పెట్టించేసాను. లుక్ దానివల్ల కొంచెం బీట్స్ హ్యాంగ్ చేసినా కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది మొత్తం స్టిచ్చింగ్ అయినా కూడా మీకు లుక్ చూపిస్తాను. మిషన్లో దీని డీటెయిల్స్ కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ వచ్చేసి వాళ్ళ స్కర్ట్కి పీరప్గా దాంట్లో ఉన్న కలర్స్తో ఇట్లా అయితే డిజైన్ చేసుకుని గోల్డ్, గ్రీన్, డార్క్ బ్లూ వచ్చేసి వాళ్ళ స్కర్ట్, ఆరెంజ్, పింక్ వేద్దామంటే బ్లౌజ్ మనకి పర్పుల్ షేడ్ వచ్చింది కదా, ఎక్కువగా కనపడదు కాబట్టి. కాకపోతే పింక్ కూడా తక్కువగా అయితే యూస్ చేసుకున్నాను. టోటల్గా కలర్ కాంబినేషన్ అయితే ఇది. మిషన్లో మిగతా డీటెయిల్స్ స్టిచ్చింగ్ అయినా టోటల్ లుక్ మొత్తం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కస్టమర్ క్లాత్ తీసుకొచ్చేసారు, వాళ్ళు ప్రొవైడ్ చేసేసారు. దీంతో అంటే ఇది వీళ్ళు శారీ లాగా యూస్ చేసి తర్వాత డ్రెస్కి అయితే డిజైన్ చేసుకున్నారు. ఇది చిన్న పాపకి స్కర్ట్ చేయించుకున్నారు. వాళ్ళ మదరు మోకాళ్ళ దాకా వచ్చేటట్టు ఫ్రాక్ లాగా కూడా డిజైన్ చేయించుకున్నాను. బట్ టైం లేక ఇచ్చేసాను. పాప బ్లౌజ్ గురించి మీకైతే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. పాప చిన్న పాప, సన్నగా ఉంటుంది. దానికోసం వీళ్ళు వచ్చేసి మనకైతే ఈ వీనెక్ కాన్సెప్ట్లో డిజైన్ అయితే అడిగారు. దీనికోసం క్లాత్ అయితే మనకి ప్లెయిన్ తెచ్చారు, ఇట్లా డిజైన్ క్లాత్ మొత్తం తెచ్చారు. ఇది మొత్తం కూడా రా సిల్క్. దీనికి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే ఇది. కాకపోతే నేను వీళ్ళకి ఎట్లా డిజైన్ చేశాను, ప్రతి ఒక్కటి కూడా రిమూవబుల్గా డిజైన్ చేశాను. పాప కంఫర్ట్గా సింపుల్గా అవసరం లేదు అనుకుంటే ఇట్లా వేసేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఉంటుంది, క్రాప్ టాప్ లాగా ఉంటుంది. బ్యాగ్ కూడా పాపకి విక్సులు కాకుండా ఇట్లా జిప్ సిస్టమ్ ఇచ్చేసాను. స్లీవ్లెస్ అంటే యాక్చువల్గా ఈ వీ నెక్ అయితే స్లీవ్లెస్ వస్తుంది డిజైన్. బట్ పాప వేసుకున్నా కూడా నీట్గా ఉండాలని చిన్న ఫ్రిల్ లాగా ఇట్లా ఇచ్చేసి డిజైన్ చేశాను. ఇది మనకి రిమూవబుల్గా సెట్ చేశాను. అంటే ఇక్కడ బ్యాగ్ ఉక్సుల్లాగా పెట్టేసి అంటే పాప కంఫర్ట్గా ఉండడం కోసం, అంటే దూర్చినట్టు వేస్తే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా చిన్నపిల్లలు కంఫర్ట్గా ఉండడం కోసం ఇట్లా అయితే బ్యాక్ ఇట్లా ఓపెన్ పెట్టేసి వీ నెక్ వస్తుంది. ఇక్కడ షోల్డర్లో ఇట్లా ప్రెస్సింగ్ బటన్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ కూడా మనకి ఇక్కడ బటన్స్ లాగా పెట్టేసి అంటే ఇట్లా పాప వేసుకున్నప్పుడు ఇది ఊడిపోకుండా పడిపోకుండా ఇట్లా అయితే సపోర్ట్ ఇచ్చాను. అది వేసుకున్నాక ఇట్లాగైతే వస్తుంది లుక్. డిజైన్ అయితే ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. వీళ్ళు సేమ్ ఫోటోలో ఉన్నట్టు ఇట్లా బీట్స్ హ్యాంగింగ్ అవన్నీ అడిగారు. ఈ బీట్స్ కూడా నేను వాళ్ళ డ్రెస్కి మ్యాచింగ్గా ఇట్లా గోల్డ్ కాంబినేషన్లో ఇట్లా మేక్ చేసి ఇట్లా యూస్ చేసుకున్నాము. దీనికి ఇట్లా పెట్టుకున్నాం కదా, అంటే ఇది ఓన్లీ ఇంతవరకు చాలన్నా వేసుకోవచ్చు. లేదు పాప ఇంకొంచెం పెద్దదయ్యా ఇంత కాస్ట్లు పెట్టి మనం స్టిచ్చింగ్ చేయించుకొని 1-2 సంవత్సరాలకి పక్కన పడేస్తే వేస్ట్ కదా. దీనికోసం చెప్తున్నాను. లోపల స్టఫ్ అయితే మనకి ఎప్పుడూ ఉంటుంది. ఇది కూడా ఇలాగా ఎక్స్టెన్షన్ పార్ట్ లాగా ఇట్లా డిజైన్ చేసాము. ఎక్స్టెన్షన్ పార్ట్ లాగా ఇక్కడ ప్రెస్సింగ్ బటన్స్ వస్తే ఈ బటన్స్ అయితే మనకి ఏం కనపడవు. ఇన్నర్ కొలిపోయి ఈ బటన్స్లో ఇట్లాగా పెట్టేసుకోవచ్చు. ఇది చెప్తున్నాను కదా, మనకు గుచ్చుకోవడం అట్లాగైతే ఏముండదు. కానీ పిల్లలకి లెంత్ కావాలి అనుకుంటే ఇట్లాగా, వద్దు అనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు ఇట్లాగా. కాకపోతే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్, వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నీ కూడా మీకు సైడ్ ఇస్తానే మీకు డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీగా ఉంటుంది. అంటే ఈ డిజైన్ ఎట్లా సెలెక్ట్ చేశారు ఏంటి అనేది మొత్తం అయితే ఈ స్కర్ట్ ఫైనల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు వీ నెక్ డిజైన్ డీటెయిల్స్ అయితే మిషన్లో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ అయితే ఇదొక బుట్టి, ఇదొక బుట్టి, ఇదొక బుట్టి. ఇది ఫుల్ వీ నెక్. ఇది వచ్చేసి హ్యాండ్. ఇది యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది అయితే ఇది మనకి. దాన్ని వచ్చేసి మనం ఈ విధంగా రీక్రియేట్ చేసాము. పైన వీ వస్తుంది, కింద కట్ వర్క్ వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి ఇది వచ్చేసరికి యాక్చువల్గా ఏమనుకున్నానంటే పైన కింద వీ ఎట్లా ఉంది అట్లా ఉంచి కింద కట్ వర్క్ ఇద్దామని చెప్పి ఇట్లా డిజైన్ చేయొచ్చాను. బట్ తర్వాత ఎందుకనో ఇది తీసేస్తే ఇంకొంచెం బెస్ట్ అనిపిస్తుంది అని ఇది తీసేసాను. అంతకుమించి ఇంకేం లేదు. ఈ డిజైన్స్ అయితే ఇవి. ఒక్కసారి మీకు స్టిచెస్ చూసినట్లయితే 86,714. ఇన్ కేస్ ఇది నేను రీక్రియేట్ చేసుకుంది, ఇది కాకుండా కావాలి అనుకున్న వాళ్ళకి 86. ఇది వచ్చేసరికి 67,740. హ్యాండ్కి వచ్చేసరికి 23,345. ఒక్కసారి మీకు కలర్స్ ఛాన్స్ గురించి చెప్తాను, ఒక్కసారి చూడండి.
13 కలర్స్ అయితే, అంటే నాకు ఇక్కడ డిస్ప్లేలో 13 కలర్స్ అయితే ఛాన్స్ వచ్చింది. టోటల్గా ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది కలర్స్ మాత్రం ఇన్ని ఛాన్స్ అయితే ఉన్నాయి. మల్టీ కలర్స్గా దీన్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ అవుట్పుట్ అయితే ఇది. దీన్ని నేను పర్సంటేజ్ తగ్గించి అయితే నేను యూస్ చేసుకున్నాను. ఇది మీకు నచ్చిన విధంగా అయితే మీరు ట్రై చేయొచ్చు. డిజైన్లో ఇష్యూ అన్న మాట్లేదు. డిజైన్ ఫైనల్ లుక్ ఇది. పాప వేసుకున్న ఫొటోస్ కూడా మీకైతే యాడ్ చేస్తాను. మీకు ఒక జస్ట్ చిన్న ఒక ఐడియా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పాప వేసుకున్నాక టోటల్గా లుక్ అయితే ఇట్లాగైతే వచ్చింది. కస్టమర్కి అయితే బాగా నచ్చింది. ఈ డిజైన్ నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ డిజైన్ ఇట్లాగైతే నేను రీక్రియేట్ చేసుకున్నాను. ఇలాంటి మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది ఇది ఫ్రెండ్స్. ఇదే కస్టమరు వాళ్ళ మదరు కూడా మగ్గం వర్క్ చేయించారు. దాని డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్కి వర్క్ అయితే చేయించారు. శారీ అంతా ఇదే వస్తుంది. బార్డర్ అయితే ఇది వస్తుంది. అక్కడక్కడ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ షేడ్ వస్తుంది. కాబట్టి ఈ షేడ్ అనేది హ్యాండ్స్కి నెట్ ప్యాటర్న్ అయితే అది యూజ్ చేసాం. కొంచెం బ్రైట్గానే యూజ్ చేయమన్నారు. మనకి వాళ్ళ శారీలో కొంచెం లిటిల్ బిట్ లైట్ షేడ్గా ఉంటుంది. బట్ ఇది కొంచెం బ్రైట్గా యూజ్ చేయమనేసరికి దీంట్లో కొంచెం బ్రైట్గా, అంటే వాళ్ళు శారీలో, అంటే శారీ అయితే డెలివరీ ఇచ్చేసాను, అందువల్ల అయితే మీకు జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను. యాక్చువల్గా వీళ్ళు నెక్ ప్యాటర్న్ ఇట్లా కావాలన్నారు. డిజైన్ ఫోటో మొత్తం అయితే చిన్న చిన్న మొత్తం ప్రతి ఒక్క ఫోటో అనేది అప్డేట్ ఇచ్చేసారు. డిజైన్ అయితే ఇది మొత్తం కూడా ఇక్కడ కట్ బీడ్స్, నాట్ స్టిచ్, చమ్కీస్తో వస్తుంది డిజైను. దీనికి హ్యాండ్స్ వచ్చేసరికి ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ నడుస్తుంది కదా, హ్యాండ్స్ ఇట్లా ఫ్రిల్ ప్యాటర్న్ లాగా వచ్చేసి ఇట్లా వర్క్ అయితే వస్తుంది. ఇట్లా అయితే హ్యాండ్ డిజైన్ చేయించుకొని కింద ఇట్లాగా శారీలో బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ని ఇట్లా వేసేసారు. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇట్లాగా కొంచెం షేప్ లాగా తీపమన్నారు. టోటల్గా లుక్ అయితే ఇది. మీకు ఒక్కసారి లుక్ జస్ట్ చూపిద్దామని అయితే వీడియో. వీళ్ళు సెలెక్ట్ చేసిన ఫొటోస్ కూడా మీకు కుదిరితే మీకు సైడ్ ఇస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. టోటల్గా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినాక లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ డిజైన్ సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుద్దనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. మిస్ అవ్వకుండా ఉండాలండి ఫ్రెండ్స్. బై బాయ్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.